బైక్లు పోతాయా? హాయ్ గ్యాస్, ఈరోజైతే బెలూమ్ కేవ్స్ అయితే విజిట్ చేయడానికి వచ్చాము. సో ఎక్సైటెడ్ టు సీ. ఓ, ఏంది గబ్బిలాలు ఉన్నాయా? కింద బుల్ ఉందరా. లైట్ సెటప్ చేశారు ఆడ. సాహసం మూవీ ఏడా కదా తీసింది? ఇదే ఎక్కడే తీసింది? వాళ్ళు బావిలో దిగి వెళ్తారు కదా, ఇదే దారి అంతా. సాహసం మూవీ అయితే ఈ ఏరియాలోనే షూట్ చేశారు అనుకుంటున్నా, ఎందుకంటే సిమిలర్గా ఉంది ఆ మూవీలో చూపించినట్టే. ఒకసారి అటు చూసి వస్తామండి, అటే ఉంది. ఏం లేదురా ఇక్కడ డొల్ల. ట్రెజర్ హంటింగ్. చెక్కల నీళ్ళు నది బారిందిరా ఇక్కడ. అదే కొండ కింద అంటే ఇంకా పారుకోలేదంటారు. ఇంకెట్ట ఎట్లా అంటే వాడే ఏంద్ర తవ్వింది వాడు చెప్పడానికి. ఇంకా ఉంది మాము జర్నీ. అసలు జర్నీ స్టార్ట్ అయింది 7 నుంచి బురద. ఒరే ఇదిగో నీళ్ళు కారుతున్నాయి చూడరే. ఇంకా లైట్గా చీకటిగా ఉంది కదా. అటైటా ఏం మండపం? ఓడల మరి మండపమా? ఇంకెనక నడు నేనేం లేదు. అవునా అయితే పండి. మనిషి పడతాడంట పట్టగా చిన్న సందు ఉంది, ఒక మనిషి పోతుంది లాస్ట్ లో. ఈ మనిషి పడతాడా? ఈ మనిషి పట్టడు. ఈ మనిషి పట్టడా? అతక్కపోతున్నాయి చెప్పులు. సెక్యూరిటీ ఎందుకు? ఫ్లాష్ మ్యాన్ పెద్ద ఫ్యాన్ అన్నా. బంకమట్టి ఎందుకు ఎత్తారు? ఇంకా కారుతున్నా నీళ్ళు.
విష్ణుపురం వచ్చే స్టూడియో ఎంత ఉందో. లైట్ ఎఫెక్ట్స్ అయితే సూపర్గా ఉన్నాయిరా. అబ్బాయిలు చూసుకోండి బాండి అమ్మా. ఇంగలే ఓ అంజికాడు కొనవాడు. ఒరే సూపర్వైజరు నువ్వు ముందుకు రా. ఇదేంది ఇంక పండి ముందు. అది కంటిన్యూ పెట్టానంటే ఏదో ఉంది. ఇరుక్కుపోతావు. ఇటు సైడ్ అయితే నో ఎంట్రీ అని ఉంది. సో మనకైతే ఎగ్జైటెడ్గా ఉంది చూడాలని. మనం అయితే చూసేద్దాం వెళ్ళి. ఓ ఇటైతే రాళ్ళు అయితే కూలిపోయి దారంతా క్లోజ్ అయిన ఉంటుంది. సో ఇటు వెళ్తానికి అయితే లేదు. అబ్బో వెళ్ళే కొద్ది దారి చిన్నది అవుతుంది. బయటకి వెళ్ళా తెలుసా దారి మళ్ళీ మిషన్లు పెట్టి ఏం రప్పిస్తున్నా. ఏదో దాంట్లో నుంచి ఏసీ గాలి వస్తుంది. మీరు కూడా వచ్చినప్పుడు ఎక్కడ ఉండండి ఒకసేపు. కెమెరా కూడా ఉంది. అవును. ఓ సీసీ కెమెరా ఓ ఏ నుంచి కనెక్షన్ లాగారండి వీళ్ళు మామూలుగా. లైట్ వేసినప్పుడు పాతలకంగా నీళ్ళు అయితే చూడండి. ఏడ మునిగితే శ్రీశైలం అబ్బా సోప్. ఇక్కడైతే గాలి సరిగ్గా ఆపలేదు. ఫుల్ స్వెట్ చేస్తుంది. ఆ ఏరియా నుంచి వాటర్ అవుతుంది. ఇక్కడైతే మాయ మందిర్ ఇంకా కోటిలింగాలు అయితే ఇటు పోవాలని ఉంది. సో ఫస్ట్ అయితే మనం కోటిలింగాలు తీసేసి వచ్చేద్దాం. ఫుల్ స్వెట్టింగ్ ఉంది. అసలు అసలు గాలి రావట్లేదు. ఇక్కడైతే కొంచెం బెండ్ అయితే వెళ్ళాల్సి ఉంది. కోట్లింగాలకైతే దారి లేదంట. మొత్తం ఏదో బురదగా ఉండి నీళ్ళు బారి బురద వచ్చేసింది అంటున్నారు. సో మనం ఇప్పుడు మాయ మందిర్కి అయితే వెళ్దాం. చిన్నగా రండి బ్రో. బురద నేనైతే ఫుల్ బురద. మాయా మందిరం.
ఇక్కడ ఇంకా ఫుల్ బెండే నడవాలి. ఇదే మాయ మందిరం అనుకుంటా. ఎక్కడైతే ఏందో అరే ఏం లేదురా, ఇంకిదే ఇదే మాయ మందిరం రా. మాయమైపోతాం ఇక్కడ ఉంటే. లైట్గా అయితే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. గాలి అసలు రావట్లేడా. ఏది బొక్కలు ఉన్నాయి కానీ ఇంక లేదు. ఇంకెక్కడ తిండు చూచి అడుగులు లేదంటే బుర్ర పుచ్చకాయలా పగిలిపోద్ది. ఒరే ఏంద్రు యాతేరా. ఒకవేళ ఏదైనా అయితే వాడికి అయింది కదా ఫస్ట్. అవునా? అబ్బో బంకమ్మ టీలో తెచ్చేసినట్టుందిరా నిజంగా. స్టిక్ అయిపోతుంది గట్టి. ఫైనల్లీ బయటకైతే వచ్చేసాం. ఈ మొత్తం సీన్లో ఇది ఒక్కటే నాకు బెస్ట్ పార్ట్ రా. ప్రశాంతంగా ఉంది. సో ఇది గాయస్ ఫస్ట్ బయటకు వచ్చేకి ఫైనల్లీ వర్తి ప్లేస్కి వచ్చాము. వర్తి ఇక్కడికి రావడం అయితే సో అడ్వెంచర్గా ఉంది. 5కి 4.5 అయితే వచ్చి రేటింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.